చెప్పాలి అని నిర్ణయించుకున్నారు. అయితే ఇందులో భాగంగానే మొదటిగా యేసు దగ్గర ఉన్న తన 12 మంది శిష్యుల్లో ఒకరైన యోధాకు డబ్బుని అనగా 30 వెండి నాణేలని ఆశ చూపించి అతన్ని కొనేశారు. ఆ తర్వాత ఈ మతబోధకులు యోధా చేత రాజభటులకు యేసును అప్పగించారు. అయితే రాజభటులు యేసును బంధిస్తున్న సమయంలో ఆయన మిగిలిన 11 మంది శిష్యుల్లో కొందరు పారిపోగా ఒక్క పేతురు మాత్రం కోపంతో సైనికులకు ఎదురు తిరిగి కత్తితో ఆ సైనికుల్లో ఒకరి చెవును కోసేశాడు. దాంతో వెంటనే యేసు పేతురుని అడ్డుకొని ఇలా ఆజ్ఞాపించారు, పేతురా, నీ కత్తిని వరలో పెట్టుము, కత్తితో జీవించువాడు కత్తితోనే మరణిస్తాడు అని పేతురుని మందలించి పేతురు వలన చెవి తెగిపడిన సైనికుడి దగ్గరకు వెళ్లి తెగిపడిన అతని చెవిని తీసి మరలా అంటించాడు. ఇక అలా ఆ పరిస్థితిని చక్కపరిచి యేసు సైనికుల మాట ప్రకారమే లొంగిపోయి రాజు వద్దకు వెళ్లారు. ఇక చివరికి యేసుని పిలాతు రాజు దగ్గర సభలో నిలబెట్టాక అక్కడి మతాధికారులు యేసుపై ఈ విధంగా నిందిస్తూ మాట్లాడారు, మహారాజా, ఈ యేసు అనే వ్యక్తి తనని తాను దేవుడి కుమారుడిగా